వెల్కమ్ టు మై ఛానల్. బిఎస్సి డిగ్రీ ఫిఫ్త్ సెమ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ 1 అయితే చూడండి. ప్రాబ్లం నెంబర్ 21 అయితే ఒకసారి చూడండి. ఎవల్యూట్ డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ xy ఇంటూ x ప్లస్ y ఇంటూ dx ఇంటూ dy ఓవర్ ద ఏరియా బిట్వీన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు x. చూడండి ప్రాబ్లంలో ఒక పారాబోలా ఇచ్చాడు, ఒక లైన్ ఇచ్చాడు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏరియా? చూడండి, గివెన్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఒక పారాబోలా అయితే ఇచ్చాడు. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేరు అండ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మీకు ప్రాబ్లము y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ పారాబోలా ఎలా ఉంటుందమ్మా? ఒకసారి చూడండి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. పారాబోలా చూడండి ఇలా ఉంటుంది డయాగ్రామ్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లైన్ ఎలా ఉంటుంది? ఆరిజిన్ నుండి పాస్ అవుతూ ఉంటుంది. అది ఇది పారాబోలా లైన్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటున్నాను. సెంటర్ పాయింట్ ఎంత మీరు కాబట్టి గీసుకోండి లైన్ ఎలా వస్తుందని. ఓకేనా? 0,0. పారాబోలా ఈక్వేషను y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. లైన్ ఈక్వేషను y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది y యాక్సిస్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత? 1,1 ఎలా వచ్చింది ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ వీడియోలో నేను నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకోండి. ప్రాబ్లంలో y ఇది ఎక్స్ తీసుకోండి, టేబుల్ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ ఎప్పుడైతే 0, 1, 2 తీసుకుంటామో ఎక్స్ కూడా ఆటోమేటిక్గా 0, 1, 2. ఎందుకు? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లైన్ తీసుకున్నాను. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లైన్లో y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే x కూడా 0, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే x కూడా 1, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే x కూడా 1. చూడండి, స్ట్రిప్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏం చెప్పాను? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కనపడితే మీకు ఏ స్ట్రిప్ తీసుకోమని చెప్పాను? వర్టికల్ స్ట్రిప్. అది x ఈజ్ ఈక్వల్ టు y. చూడమా, x ఈజ్ ఈక్వల్ టు y లైన్లో మీరు హారిజాంటల్ స్ట్రిప్ అయితే తీసుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. x ఈజ్ ఈక్వల్ టు y నా లైన్లో మా హారిజాంటల్ స్ట్రిప్. ఇప్పుడు మీరు ఏ స్ట్రిప్ తీసుకోవాలి అంటే వర్టికల్ స్ట్రిప్ తీసుకోవాలి. అసలు వర్టికల్ స్ట్రిప్ ఎలా తీసుకుంటాము అంటే ఒకసారి చూడండి. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇది వర్టికల్ స్ట్రిప్. అది ప్రాబ్లంలో మీరు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ పారాబోలా ఇది మా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లైన్ ఇది. ఇలా మీరు y లిమిట్స్ అయితే ఫామ్ చేశారు. x ఎలా తీసుకుంటారు? x ఎలా తీసుకుంటారమ్మా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. x 0 to 1. x మీరు హారిజాంటల్ స్ట్రిప్లో తీసుకోవాలి. అంటే ఇది x ఈజ్ ఈక్వల్ టు 0, ఇది y ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే y ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటామో x హారిజాంటల్ తీసుకోవాలి. x హారిజాంటల్ తీసుకుంటామో y అనేది వర్టికల్గా తీసుకోవాలి. x ఎంత? 0 to 1. x ఎంత? 0 to 1. గివెన్ ప్రాబ్లం అయితే రాసుకోండి. డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ xy ఇంటూ x ప్లస్ y ఇంటూ dx ఇంటూ dy. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. లిమిట్స్ నీట్గా రాసుకోవాలి. లిమిట్స్ ఎంత? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎలా తీసుకున్నాను? వర్టికల్ స్ట్రిప్లో తీసుకున్నాను.
ఎక్స్ ఎంత 0 to 1 ఇది హారిజాంటల్గా తీసుకున్నాను x0 1 లేకపోతే ఇట్లా x0 1 ఎక్స్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయండి మా ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 చూడండి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు xy ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ xy ఇంటూ వై xy స్క్వేర్ ఇంటూ డివై ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో ఎందుకు చేస్తున్నాను అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉన్నాయి కాబట్టి చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై మా ఎక్స్ స్క్వేర్ వై చేస్తే అది వై స్క్వేర్ బై 2 లిమిట్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ చేస్తే అది వై క్యూబ్ బై 3 లిమిట్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ టు ఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ స్క్వేర్ బై 2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అది ప్లస్ ఎక్స్ బై 3 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి విత్ రెస్పెక్ట్ వై చేసేటప్పుడు ఎక్స్ కాన్స్టెంట్లమా ఎక్స్ క్యూబ్ మైనస్ వై చేసినప్పుడు అంటే వై ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ స్క్వేర్ ఇది చూడండి మా ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ ఏంది ఫార్ములా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎంఎన్ అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ బై 3 ఎక్స్ క్యూబ్ ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎం ఏమవుద్ది ఎక్స్ పవర్ 6 ఇంటూ డిఎక్స్ చూడండి ప్రాబ్లము అబ్జర్వ్ చేయండి మా 1/2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి 1/2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి ఏమవుద్ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 1/2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 6 ఓకేనా ప్లస్ ఇక్కడ మీకు 1/2 అనేది కాన్స్టెంట్ తర్వాత రాద్దాం 1/2 1/3 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 4 ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 6 ఎక్స్ పవర్ 7 ఇంటూ డిఎక్స్ 1/2తో మల్టిప్లై చేయండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ పవర్ 4/2 మైనస్ ఎక్స్ పవర్ 6/2 ప్లస్ ఎక్స్ పవర్ 4/3 మైనస్ ఎక్స్ పవర్ 7/3 ఇంటూ డిఎక్స్ చూడండి ప్రాబ్లము ఎక్స్ పవర్ 4/2 మైనస్ ఎక్స్ పవర్ 6/2 ప్లస్ ఎక్స్ పవర్ 4/3 మైనస్ ఎక్స్ పవర్ 7/3 ఇంటిగ్రేషన్ చేయండి 1/2 కాన్స్టెంట్ మా ఎక్స్ పవర్ 4 చేస్తే ఎక్స్ పవర్ 5/5 లిమిట్స్ ఎంత 0 to 1 మైనస్ 1/2 కాన్స్టెంట్ ఎక్స్ పవర్ 6 చేస్తే ఎక్స్ పవర్ 7/7 లిమిట్స్ ఎంత 0 to 1 ప్లస్ 1/3 ఎక్స్ పవర్ 4 చేస్తే ఎక్స్ పవర్ 5
బై 5 లిమిట్స్ ఎంత 0 to 1 మైనస్ 1/3 కాన్స్టెంట్ ఎక్స్ పవర్ 7 చేస్తే ఎక్స్ పవర్ 8/8 లిమిట్స్ ఎంత 0 to 1 1/10 ఆఫ్ 1 power 5 మైనస్ 0 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1 మైనస్ 0 మైనస్ 1/14 ఆఫ్ 1 power 7 అంటే 1 మైనస్ 0 ప్లస్ 1/3 5 ఎంత 15 1 మైనస్ 0 1 power 5 మైనస్ 0 మైనస్ 1/24 ఆఫ్ 1 మైనస్ 0 1 power 8 మైనస్ 0 టోటల్గా 1/10 మైనస్ 1/14 ప్లస్ 1/15 మైనస్ 1/24 చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా చేయండిమా ఒకసారి మీరు ప్రాబ్లము చూడండి 1/2 ఎక్స్ పవర్ 5/5 మీరు ఎలా అయినా చేయొచ్చు చూడండి ఇక్కడ డైరెక్ట్గా సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి సరిపోయింది ఓకే చూడండి ఎక్స్ పవర్ 4/2 ప్లస్ ఎక్స్ పవర్ 4/3 ఇక్కడ మీరు ఎక్స్ పవర్ 4 కామన్ తీసుకొని చేస్తుంటే సరిపోయింది సింపుల్గా ఎక్స్ పవర్ 4 కామన్ తీసుంటే చాలా సింపుల్ అయిపోయింది ఓకే చూడండి టఫ్ క్యాలిక్యులేషన్ అయిపోయింది చూడండి ఇక్కడ ప్రాబ్లం అయితే లేదు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ పవర్ 4/2 ప్లస్ ఎక్స్ పవర్ 4/3 మైనస్ ఎక్స్ పవర్ 6/2 మైనస్ ఎక్స్ పవర్ 7/3 ఇంటూ డిఎక్స్ ఎల్సిఎం చూడండి 6 కట్టుకోండి ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎల్సిఎం 6 కట్టండి మా 2తో 2 3 జర్ అంటే 3x పవర్ 4 3తో 3 2 జర్ 2x పవర్ 4 మైనస్ ఎక్స్ పవర్ 6/2 మైనస్ ఇట్లా కూడా చేయొచ్చు ఎల్సిఎం పెద్ద క్యాలిక్యులేషన్స్ కాబట్టి చేయలేదు ఎక్స్ పవర్ 7/3 ఇంటూ డిఎక్స్ 3x పవర్ 4 ప్లస్ 2x పవర్ 4 ఎంత 5x పవర్ 4/6 ఇంటిగ్రల్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 5x పవర్ 4/6 మైనస్ ఎక్స్ పవర్ 6/2 మైనస్ ఎక్స్ పవర్ 7/3 ఇంటూ డిఎక్స్ ఇప్పుడు చేయండి ఇంటిగ్రేషన్ నీట్గా చేయండి 5/6 ఎక్స్ పవర్ 4 చేస్తే అది ఎక్స్ పవర్ 5/5 అయితే అయింది లిమిట్స్ 0 to 1 మైనస్ 1/2 ఆఫ్ ఎక్స్ పవర్ 6 చేస్తే ఎక్స్ పవర్ 7/7 లిమిట్స్ 0 to 1 మైనస్ 1/3 ఆఫ్ ఎక్స్ పవర్ 7 చేస్తే ఎక్స్ పవర్ 8/8 లిమిట్స్ 0 to 1 చూడండి 5 6 5 జర్ 30 ఇక్కడ చూడండి మా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 1 power 5 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ 1/14 ఆఫ్ 1 power 7 మైనస్ 0 మైనస్ 1/24 ఆఫ్ 3 8 జర్ 24 1 power 8 మైనస్ 0 5 1 జర్ 5 6 జర్ 1/6 మైనస్ 1/14 మైనస్ 1/24 ఇప్పుడు మీరు ఎల్సిఎం అయితే కట్టుకోండి ఎల్సిఎం ఎంత 6కి 14కి 24కి ఎల్సిఎం చూడండి 2తో 2 3 జర్ 2 7 జర్ 2 12 జర్ 3తో చూడండి 3 1 జర్ 7 3 4 జర్ 7 4 జర్ 28 28 3 జర్ ఎంత
3 8 జర్ 24, 3 2 జర్ 6 84, 84 ఇంటూ 2, 2 4 జర్ 8, 2 8 జర్ 16 అంటే ఎంత 168 అయితే వచ్చింది. 168/6 ఫస్ట్ చేయండి. 168/6 చేస్తే ఏమవుద్ది? 6 2 జర్ 12, 6 8 జర్ 48 అంటే ఎంత వచ్చింది ఇక్కడ 28. 168/14 14తో 14 1 జర్ 14, 14 2 జర్ 12, 24తో 168/24 24 24 7 చూడండి 7 4 జర్ 28, 7 2 జర్ 14 మా 6 సరిపోయింది చూడండి మా 7 28 మైనస్ 19/168 ఎంత వచ్చింది? 28లో 19 పోతే 9/168 ఇది వచ్చింది ఆన్సర్. చూడండి 3 3 జర్ 9, 3 5 జర్ 15, 3 6 జర్ 18, 3/56 అయితే వచ్చింది. ఇది ఆన్సర్. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీకు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి 21 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్. నెక్స్ట్ మీకు 22 23 24 ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 25 26 ఈ మోడల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు పోలార్ కోఆర్డినేట్స్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవల్యూట్ పోలార్ కోఆర్డినేట్స్ ప్రాబ్లమ్స్ తర్వాత మీకు చేంజింగ్ ద పోలార్ కోఆర్డినేట్స్, నెక్స్ట్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.